ఫ్రెండ్స్, సియా అండ్ చేతన్ వీళ్ళిద్దరు కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసేశారు. అయితే 20 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలేమో ఈ సియాకి, 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఈ చేతన్కి. వీళ్ళిద్దరూ కేతన్కిను సియాకి మధ్య పెళ్లి కుదిరే ముందు, ఎంగేజ్మెంట్ జరగక మునిపే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే అలా ప్రేమించుకుంటున్నప్పటికీ కూడా ఈ అమ్మాయి సియా కేతన్తో చాలా క్లోజ్గా ఉంది. అంటే వీళ్ళిద్దరి పేర్లు కూడా కేతన్ చేతన్ చాలా ఏంటో బ్రదర్స్కి పెడతారు చూసారా, అలా పెట్టారు, అలా కుదిరాయి అనమాట. బట్ ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. వీళ్ళిద్దరు కలిసి బలవంతంగా అతన్ని మేడపై నుంచి తోసేశారు. మేడపై నుంచి అంటే కాదు, ఒక పెద్ద ఫోర్ట్ నుంచి తోసేశారు. దాదాపుగా 400 అడుగులు అది. ఇంకా అసలు అతనైతే ఆ అబ్బాయి అయితే తునకలు అయిపోయాడు. అయితే వీళ్ళిద్దరిని ఇప్పుడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కదా. వీళ్ళిద్దరి వింత చేష్టలు, అంటే అటు సియా కానీ ఇటు చేతన్ కానీ వీళ్ళిద్దరి వింత చేష్టలు చూస్తుంటే నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారట. ఎలాగా అంటే, నా అసలు మర్డర్ ప్లాన్ నాది కాదండి, ఈమె నా మర్డర్ ప్లాన్ చెయ్యి, మన ఇద్దరం కలిసి చేద్దామని నన్ను రెచ్చగొట్టింది అని చెప్పేసి ఈ చేతన్ ఉన్నాడు కదా, ఈ బాయ్ ఫ్రెండ్, ఇతను మాట్లాడాడు. అయితే ఈ బాయ్ ఫ్రెండ్ అంటాడు, నేను కామ్గా లేచిపోదాం ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా, మనం బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాను, కానీ ఆమె ఒప్పుకోలేదు, నా ఫ్యామిలీ పరువు ప్రతిష్ట అని చెప్పేసి ఈ రకంగా ఈ అబ్బాయిని చంపేలాగా నన్ను రెచ్చగొట్టింది అని చెప్పేసి ఆ చేతన్ అంటుంటే, ఇంకో పక్కన సియా ఏమంటుందంటే, లేదు అలా ఏం లేదు, నేను అసలు తను ఎలా తప్పించుకోవాలని అడిగితే మర్డర్ ప్లాన్ వేసింది చేతనే అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకోవటమే కాకుండా పోలీస్ స్టేషన్లో పెద్దగా అరుపులు కేకలు వేసి ఆల్మోస్ట్ వాళ్ళు దెబ్బలాడుకునే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు. అయితే ఇంతే కాకుండా అసలు ఈ సియా ఏమంటుందంటే, నేను ఆల్రెడీ వాళ్ళకి ఫ్యామిలీకి కాదు, వాళ్ళ కేతన్కి చెప్పాను, కేతన్ నగర్ వాళ్ళకి చెప్పాను, నేను పెళ్లి చేసుకో నాకు ఇష్టం లేదని, అయినా తను వినలేదు, బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశాడని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కేతన్ మీద వేసేస్తుంది. ఎంత ఫోర్స్ చేసినా కూడా చంపేసేంత స్థాయికి వెళ్ళకూడదు కదా, అది విషయం. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం వీళ్ళు చేసే వింత చేష్టలను చూసి మీరు పక్కకి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళిద్దరిని సపరేట్గా విచారణ చేపట్టడం జరిగిందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.